అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు టైం ఎంత చూడండి, 7 అయ్యింది. లవర్స్ అవ్వచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఇంకా కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందరికీ వ్యాలంటైన్స్ డే వచ్చింది, నాకు మాత్రం వర్క్ ప్రెషర్ వచ్చింది. మాస్టర్ లేరు, సో నేనే వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు అంతా కటింగ్స్ చేయడం అవ్వలేదండి, కొంచెం షాపింగ్స్ అవి ఇవి పెట్టుకున్నాను. ఇలా అయినా సరే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకైనా కటింగ్స్ కావాలి అని చెప్పేసి కటింగ్స్ చేస్తాను అనమాట. పీచ్ కలర్ శారీ నేను కట్టుకున్నాను కదా, సో అదే అనమాట. ఇది కళ్యాణి గారి వాళ్ళ పాపది, అర్జెంటుగా కొరియర్ చేయాలి యూఎస్కి. సో 10 శారీస్ తీసుకొస్తే 10 శారీస్ కూడా వెళ్ళిపోయాయి కదా. సో అందులో ఇంకొక శారీ నేను శారీ కోసం పెట్టుకున్నాను, ఎవరికి ఇవ్వలేదు. బట్ మేడం ఇంకా నా లాంటిదే కావాలని పాపకు అర్జెంటు అంటే, సో అందులోదే ఇది నేను స్కర్ట్గా చేస్తున్నాను. ఈ స్కర్ట్ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. 2 hours పని పడుతుందండి. ఈ టైం అయినా సరే నాకు ఇప్పుడు వర్క్ చేయడం తప్పదన్నమాట. నెక్స్ట్ స్టైల్ ఏంటి, బ్యాక్ ఫ్రంట్ ఏంటి, ఫ్రంట్ ఇలా వస్తుంది. మీకు ఈ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది కదా. సో ఇది ఫ్రంట్ నెక్, దిస్ ఇస్ బ్యాక్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా చాలని చెప్పారు మేడం, 2.5 ఉంది. సో మేడం 2 inches అయినా పర్లేదు, 2.5 బోర్డర్ వచ్చినంత నేను హ్యాండ్స్ కట్ చేస్తానని చెప్పేసి మేడం చెప్పాను అనమాట. సో పాపకి అరౌండ్ 13 హ్యాండ్స్ కూడా కట్ చేసేద్దాం. ఇంకోటి ఏంటంటే, స్కర్ట్లో మనం మొత్తం శారీలో మొత్తం గేర్ యూస్ చేసినప్పుడు బాగుంటుందండి. క్యాన్ కూడా అవసరం లేదు అని చెప్పారు. మొత్తం మేడం ఒక బ్లౌజ్ నాకు కూడా స్టిచ్ చేయించి పంపించరా అని చెప్పారు. శారీలో బ్లౌజ్ డిజైన్ చేస్తాను, మదర్ అండ్ డాటర్కి సేమ్ బ్లౌజ్ అనమాట. కొంచెం హై నెక్లో వచ్చేస్తుంది, మేడంకి కొంచెం బ్లౌజ్ రావచ్చు. బికాజ్ చిన్న పాప కదా, 13 షోల్డర్ అలాగా ఉంది. దాన్ని బట్టి మనం అవ్వాలన్నమాట. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత దీని కింద మనకి సాటిన్ వేస్తేనే బాగుంటుంది. సాటిన్ వేయాలి, కాటన్ లైనింగ్ కూడా వేయాలి. అందరూ పడుకొని ఉంటారు, ఈ పాటికి నేను మాత్రం దయ్యంలా కట్ చేస్తున్నాను. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మాత్రం లేసే ఉంటారు, చూస్తే మాత్రం ఖచ్చితంగా వాడ వాళ్ళు పిన్ చేస్తారు. కాకపోతే నా పడుకో నువ్వు హెల్త్ పాటు చేసుకోకు అని చెప్పి అలా చాలా మంది పెట్టారనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ టైట్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా నేను వర్క్ చేయాలి. మార్నింగ్ క్లయింట్స్ వస్తే క్లయింట్స్తో మాట్లాడుతూ అలా స్పెండ్ చేయడము, కటింగ్స్ లేకపోవడము చాలా నాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇప్పుడు నిద్ర కాసైనా సరే కటింగ్స్ చేయాలని ఫిక్స్ అయిపోయి కటింగ్స్ చేస్తున్నాను. సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు కూడా కుదిరితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కటింగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. మీకే కటింగ్ వచ్చు కదా, మాస్టర్ ఎందుకు పెడుతున్నారని మా ఎంప్లాయీస్ అంటారు. కానీ క్లయింట్స్ని సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళతో, క్లయింట్స్తో ఎంతసేపు అయినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి సాటిస్ఫై చేస్తేనే అయినా ఇంకా మనం రెస్పాండ్ కావట్లేదు అన్న ఫీల్లో ఉంటారనమాట. అప్పుడు కాల్స్ మాట్లాడాలి, వర్క్ చేయాలి, వచ్చిన క్లయింట్స్తో 1 hour మాట్లాడాలి, వాళ్ళకి డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లయింట్స్కి ఇచ్చే ఉన్నాయి, కొత్త ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి కొంచెం మాస్టర్ వచ్చేవారు నేను రిస్క్ తీసుకోవడం తప్పలేదు అనిపించింది. అందులో మరొకసారి అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.